హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రివెంటింగ్ రోడ్ యాక్సిడెంట్స్ స్మార్ట్ రోబోట్ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమేంటంటే, ప్రజెంట్ మనం చూస్తుంటాము ఇన్ కేస్ మన హైవేస్ పైన ఎక్కువగా కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో యాక్సిడెంట్ జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఓవర్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళినా, లేదంటే ఫ్రంట్ వచ్చేటువంటి వెహికల్స్, లేదంటే ఫ్రంట్ ఉన్నటువంటి స్టాపింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ని, ఈ ఓవర్ స్పీడ్గా వెళ్తున్నటువంటి వెహికల్స్ని అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో అటువంటి కండిషన్స్లో మన యొక్క వెహికల్ని ఆటోమేటిక్గా స్టాప్ చేయడం కోసం మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశాము. సో ఈ ప్రాజెక్ట్ అనేటువంటి కంప్లీట్గా ప్రోటోటైప్గా డిజైన్ చేశాము. ఇక్కడ మనకి ఈ యొక్క వెహికల్ మూవ్మెంట్ని చూపించడం కోసం బీవో మోటార్స్ని యూస్ చేస్తున్నాం. ప్రతి మోటార్ కూడా మనకి 60 RPM ఉంటుంది. ప్లస్ వెహికల్ అనేటువంటి స్మూత్గా కంట్రోల్ చేయడం కోసం డైరెక్షన్స్ని మనం ఇక్కడ క్యాస్టర్ వీల్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ యొక్క రోబోట్ మొత్తం కూడా ఆపరేట్ అవ్వడం కోసం నోడెమ్స్ అనేటువంటి డెవలప్మెంట్ బోర్డ్ని యూస్ చేస్తున్నాము. నోడెమ్స్ అనేటువంటి డెవలప్మెంట్ బోర్డ్ యూస్ చేయడం వల్ల సెన్సార్స్ నుంచి వచ్చినటువంటి వాల్యూస్ని రీడ్ చేసుకొని ప్రాసెస్ చేసి ఇన్ కేస్ ఫ్రంట్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా స్టాప్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే, ఈ రోబోట్ మొత్తం మీద కూడా ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వెహికల్ ఫ్రంట్ పార్ట్లో మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ని యూస్ చేసాము. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ కంటిన్యూస్గా వెహికల్ ముందున్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ని మెజర్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఈ యొక్క డిస్టెన్స్ అనేటువంటి 30 సెంటీమీటర్స్ కన్నా కానీ తగ్గితే, ఇక్కడ మన ప్రోటోటైప్లో 30 సెంటీమీటర్స్ అనేటువంటి కండిషన్ని యూస్ చేస్తున్నాము. 30 సెంటీమీటర్స్ కన్నా కానీ డిస్టెన్స్ తగ్గితే ఇమీడియట్గా ఈ యొక్క సెన్సారు ఇక్కడ ఉన్నటువంటి నోడెమ్స్ అనేటువంటి డెవలప్మెంట్ బోర్డుకి సిగ్నల్స్ పంపిస్తుంది. ఈ యొక్క నోడెమ్స్ ఇమీడియట్గా ఈ యొక్క మోటార్స్ని స్టాప్ చేయడం వల్ల మన యొక్క వెహికల్ ఇమీడియట్ స్టాప్ అవుతుంది. సో ఈ యొక్క రోబోట్ మొత్తం కూడా వర్క్ అవ్వడానికి మనం లిథియం అయాన్ బ్యాటరీస్ని యూస్ చేస్తున్నాము. లిథియం అయాన్ బ్యాటరీస్ యూస్ చేయడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ ఛార్జింగ్ సైకిల్స్తో పాటు మన యొక్క వెహికల్ని కూడా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. వర్కింగ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో సిస్టమ్ ఆన్ చేయడానికి ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేస్తున్నాం. పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇలా బజర్ వస్తుంది. ఇట్ మీన్స్ ద సిస్టమ్ ఈస్ రెడీ టు ఇనిషియలైజ్. సో ఒకసారి సిస్టమ్ స్టార్ట్ చేయగానే చూడండి, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కానీ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. అగైన్ మనకి డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఫ్రంట్ రాగానే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇలా ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై అవ్వడం వల్ల వెహికల్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా సేవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.